జానీ మాస్టర్ భార్యను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. వాళ్ళు కేసు అంతా రెడీ చేశారు పోలీసోళ్ళు. త్వరలో ఆమెను కూడా అరెస్ట్ చేసే పరిస్థితి ఏర్పడింది. అంటే ఆమె కొంత మీడియాతో మాట్లాడుతూ, అనేక మీడియాలతో మాట్లాడుతూ జానీ మాస్టర్ నిర్దోషి, ఒక పెద్ద హీరో ఆయన ఇరికిచ్చారు, అన్న అన్న అని పిలుస్తూనే దెబ్బ కొట్టారు అని చెప్పి ఆమె తెలియపరిచారు. మీడియాలో అలా మాట్లాడుతున్నారు. తర్వాత బాధితురాల మీద కూడా చాలా ఆరోపణలు చేశారు ఆమె. ఆ అమ్మాయి వచ్చి కొంత చాలా మందితో సంబంధాలు ఉన్నాయి, అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా చాలా మంచిది కాదు, అందరి దగ్గర పంపిస్తుంది అని చెప్పని అనేక రకాలుగా ఆరోపణలు చేశారు. మత మార్పిడి అన్నారు. నేను కూడా హిందువు, మా ఇంట్లో వచ్చినప్పుడు నేను ముస్లింగా ఉంటాను, మా ఇంట్లో వచ్చినప్పుడు హిందూగా ఉంటాను, ఇక్కడికి వచ్చినప్పుడు ముస్లింగా అయిపోతాను అని చెప్పి చెప్తుందామి. అంటే 2 రకాల పేర్లు పెట్టుకున్నాను, మా పిల్లలకు కూడా ముస్లిం కాకుండా హిందూ కాకుండా ఉండే రకాల పేర్లు పెట్టుకున్నాము, అంత మాత్రం చేత మేము మత మార్పిడి చెందేసినాము. తర్వాత వచ్చి లవ్ జిహాద్ అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. లవ్ జిహాద్ అంటే ఏంది? పెళ్లి చేసుకొని మా ముస్లిమ్స్గా మార్చడం కదా, అలా ఆయన ఏం మార్చలేదు. నన్ను కూడా పెళ్లి చేసుకున్నాడు హిందువుగా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం ముస్లింగానే ఉంటాను, అక్కడ పోయినప్పుడు మాత్రం హిందూ అవుతాను అని చెప్పి ఆమె చాలా తీవ్రంగా విమర్శించారు. ఆ అమ్మాయి చాలా మంచిది కాదు, తిరుగుబోతూ. ఆ అమ్మాయి పని మనిషిగా ఉన్న మనిషిని కొంచెం కొరియోగ్రాఫర్గా చిన్నగా ఉండింది, ఎక్కడ పెట్టాలి అక్కడ పెట్టాలి కానీ నెత్తి మీద పెట్టుకున్నాడు ఈ మాస్టరు. అందుకని ఈయనకి తగిన శాస్తి అయింది. షూటింగ్లో పోయేటప్పుడు రూమ్ తీసిస్తారు, రూమ్ తీసిచ్చినంత మాత్రం రూమ్లో పెట్టి వాడుకున్నట్ట అక్కడక్కడ రూములు తీస్తారు షూటింగ్లో పోయినప్పుడు, అవుట్డోర్ షూటింగ్లకి అన్నిటికీ. అంత మాత్రం చేత ఆమెను వాడుకున్నట్టు కాదు కదా. ఏ పెద్ద హీరో వెనకాలండి ఇదంతా నడిపిస్తున్నాడు, లేకపోతే ఈ నిర్దోషినా అని చెప్పి అప్పుటాలుండి రేప్ చేస్తూ ఉంటే, అప్పుటాలుండి చేస్తుంటే నన్ను కాదని పెళ్లి చేసుకోమని ఎందుకు అడుగుతుంది? అంటే ఈ భార్యను వదిలేసి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోమని అడిగిందని చెప్పింది. ఆ లెక్కలో నేను ఇంటికి పోయి అడిగానని చెప్పింది. అంటే దాన్ని బట్టి ఏమైంది, ఇంటికి పోయి దాడి చేశారు ఈమె వాళ్ళ మీద, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకోమని మాస్టర్ని అడిగావని చెప్పని ఇది కొంత వివాదం నడిచినట్టు కనపడుతుంది. అందుకని పోలీసు వారు ఏం చేస్తున్నారంటే ఆయన భార్యను కూడా, జానీ మాస్టర్ గారి భార్యను కూడా అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇంటికి పోయి దాడి చేసిందని చెప్పని ఒక మీడియా సంస్థల్లో మాట్లాడుతూ తెలియపరిచిన దానివల్ల పోలీసు వాళ్ళు దాన్ని కూడా సాక్ష్యంగా తీసుకుని ఈమెను అరెస్ట్ చేసేదానికి అంతా రెడీ చేశారు. అంటే ఆ అమ్మాయిని దాడి చేయడం, ఆ అమ్మాయిని ఫోర్స్ఫుల్గా మత మార్పిడికి ప్రయత్నం చేయడం, అలా చేయడం వల్ల పోలీసు వాళ్ళు కూడా ఆమె మీద కేసు పెట్టారు, ఆమెను కూడా అరెస్ట్